పీడీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి బయాలజీ మెథడాలజీలో నుండి బయోలాజికల్ సైన్స్ కర్క్యులం అండ్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. మీనింగ్ ఆఫ్ కర్క్యులం. The term curriculum is commonly understood to mean a course of studies because the term curriculum is derived from the Latin word career which means run. ఓకే, సో మనం ఇక్కడ అసలు టర్మ్ ఒక కరికులం అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అది ఎక్కువగా మనకు అర్థమయ్యేటువంటిది ఏంటి, అదేదో చదువుకు సంబంధించినటువంటిది, అదేదో కోర్సు అనేది మనం అర్థం చేసుకుంటాం. బికాస్ ద టర్మ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద, ఈ వర్డ్ కరికులం అనేటువంటిది లాటిన్ వర్డ్లో ఉండి తీసుకోబడింది అనమాట. దాని యొక్క అర్థం ఏంటి అంటే కరియర్ అనమాట. సో విచ్ మీన్స్ కరియర్ అంటే CARRER అది కాదనమాట. సో కరియర్ విచ్ మీన్స్ రన్. ఓకే, సో అంటే ఏంటి అంటే పరిగెత్త. అండ్ ఇట్ సిగ్నిఫైజ్, ఓకే, అర్థం ఏంటి అంటే రన్ అనమాట. ఇట్ సిగ్నిఫైజ్, ఇది ఎక్కువగా ముఖ్యమైన ప్రాధాన్యత దేనికి ఇస్తుంది అంటే పరిగెత్తేటువంటి దానిలో వచ్చేటువంటి పరిగెత్తడానికి మార్గాన్ని ఇవ్వడం, రన్వే అనమాట. అండ్ ఏ కోర్స్ విచ్ వన్ రన్స్ టు రీచ్ ఏ గోల్. ఓకే, సో ఆ కోర్స్ అనేటువంటి దానికోసం మనం జైన్ సాధించడం కోసం ఆ యొక్క చదువులో ఆ ఉన్నటువంటి సమయంలో మనం పరిగెత్తుకుంటూ ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడం అనమాట. సో మనం అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని చేరుకోవడం, ఏమవ్వాలనుకుంటున్నాం అది సాధించడం. Traditional concept. Not many years back, the major aim of education was the acquisition of a fund of information. Okay, so మనం చూసినట్లయితే చాలా ఎక్కువ సంవత్సరాల క్రితం అయితే కాదు, కానీ మన ముఖ్యమైనటువంటి ఆ గమ్యం మనం అనుకుంటున్నటువంటి సాధించాలనుకుంటున్నటువంటిది చదువులో ఏంటి అంటే మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎంతవరకు మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇట్ వాస్ దేర్ ఫోర్ దట్ కరికులం బిగాన్ టు బి రిగార్డెడ్ యాజ్ సినోనిమ్స్ విత్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో అందుకని దాని తర్వాత ఈ యొక్క కరికులం అనేటువంటి దాన్ని మనం ఎలాగా భావిస్తూ ఉన్నాము అంటే సినోనిమ్స్ లాగా సబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో మనం చదువుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటి ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కరికులంని చెప్తూ ఉన్నారు. న్యూ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం. ఎర్లియర్ యాక్సెప్టెడ్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ కన్ఫైన్డ్ టు ది ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ. ఓకే, సో ఎర్లియర్ మనం ఇంతకు ముందు యాక్సెప్ట్ చేసినటువంటి ఎయిమ్ ఈ యొక్క చదువులో దాన్నే మనం తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో దాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఓన్లీ. అండ్ సచ్ కరికులం వాజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ యొక్క చదువు కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కరికులంని మనం గమనించినట్లయితే కనుక ఇందులో మనం ఏమేమి తీసుకుంటాం, జ్ఞానం ఇంపార్టెడ్ త్రూ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. సో ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఏదో ఒక రకంగా పిల్లలలోకి మనం అందిస్తూ ఉంటాం. ఒక ఇన్స్టిట్యూషన్ని పెట్టుకొని ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో పిల్లల్ని జాయిన్ చేసుకొని వారికి చెబుతూ చదువు అనేటువంటిది వారికి ఎక్కిస్తుంది. ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం ఈజ్ దాట్ ఇట్ షుడ్ క్యాటర్ ఫర్ దాట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్స్. ఇదే మోడర్న్ కాన్సెప్ట్లో కరికులం తీసుకుంటే కనుక మనం అన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి బాలలకి లేదా బాలికలకి మొత్తం అన్ని రకాలుగా కూడా వారు అభివృద్ధి చెందేలాగా నేర్చుకుంటూ ఉన్నటువంటి వారికి అన్నీ కూడా మనం కల్పిస్తాం. అకార్డింగ్ టు ద కరెంట్ కాన్సెప్ట్ ద కరికులం ఇన్క్లూడ్స్ ద టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కరికులం ప్రకారం మనం చూసినట్లయితే కనుక చాలా వరకు అనుభవాలతో కూడినటువంటిది. దట్ ద లెర్నర్స్ రిసీవ్ త్రూ ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్లాస్ రూమ్ బయట, తరగతి గది బయట ఎట్లా, తరగతి లోపల ఎట్లా, ఏమి చేయాలి, ఏమి నేర్పించాలి, సో అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వారు ఇవి చేస్తున్నారు. కరికులం ఇవాల్వ్స్ ఫ్రమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ యాజ్ సచ్ కరికులం ప్లానింగ్ షుడ్ బి లైఫ్ సెంటర్డ్. ఈ కరికులం అనేటువంటిది మన యొక్క జీవితంలో ఒక భాగం కాబట్టి, మన జీవితం చుట్టూ కూడా తిరుగుతూ ఉంది కాబట్టి, సో ఈ కరికులం కూడా చక్కగా మనకి జీవితానికి అన్వయింపబడేటువంటి విధంగా జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరికులం అనేటువంటిది పెట్టాలన్నమాట.